హలో ఫ్రెండ్స్, నమస్తే ఆల్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్నకుట్టి వెరైటీస్. ఈరోజు మరో కొత్త హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్న ఈ అన్హెల్దీ డేస్లో మనం ప్రతి ఒక్కటి కూడా హెల్దీగానే ప్రిఫర్ చేయాలి. లేదంటే మన హెల్త్ అస్సలు మన చేతుల్లో ఉండదు. అందుకని ప్రతి ఒక్కటి బయటన దొరికే ప్యాకెట్ ఫుడ్స్ అన్నీ కూడా కొనుక్కొని ఇంటికి తీసుకురాకుండా దానికి ఆల్టర్నేట్గా ఏదైనా సొల్యూషన్ ఉంటే దాన్ని ప్లాన్ చేసుకోండి. కంపల్సరీగా రిజల్ట్ అయితే బాగుంటుంది. తప్పకుండా చేంజెస్ కూడా వస్తాయి. దీనివల్ల మీరు ఇంకా ఇంట్లో పిల్లలు అందరు కూడా హెల్తీగా ఉండొచ్చు. మనకి బయటన చాలా రకాలుగా మిల్క్ పౌడర్స్ అని చాలా ఉంటుంటాయి. అలా కాకుండా ఇంట్లోనే ఇలా హెల్దీ వేలో మిల్క్ పౌడర్ని తయారు చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇదే విధంగా డ్రై ఫ్రూట్స్ డైలీ తీసుకున్న పిల్లలకు కూడా ఈ పౌడర్ చాలా యూజ్ అవుతుంది. ఈ పౌడర్ పాలలోనే కాకుండా వాటర్లో కూడా మిక్స్ చేసుకుని తాగొచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. దీనికోసం మనకి కావాల్సినవి 1 కప్పు బాదం, 1 కప్పు ఆక్రూట్, 1 కప్పు పుట్నాల పప్పు, 1 కప్పు పూల్ మక్కన. ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. మీకు ఎంత కావాలన్నా సరే తీసుకోవచ్చు. నేను చూపించిన మాత్రం 1 మంత్కి కరెక్ట్గా సరిపోతుంది పౌడర్. ఇంకా కొంచెం స్ఫటిక పంచదార. ఈ స్ఫటిక పంచదార మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు బాదం ఆక్రూట్ని ఒక కడాయిలో వేసుకొని మంచిగా ఫ్లేమ్ని లోలో పెట్టుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. ఇలా వీడియోలో చూపించినంత ఈజీగా అయితే ఏమవ్వదు. ఇవన్నీ ఫ్రై అవ్వడానికి 30 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఆక్రూట్ ఇంకా బాదంలో రిచ్ విటమిన్స్ ఉంటాయి. పిల్లల బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది. ఇంకా పూల్ మక్నాలో కూడా హై ఫైబర్ ఉంటుంది. వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కూడా చాలా మంచిది. తప్పకుండా ఈ 4 ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుంది. ఇంకా మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ పిల్లలకి బాగా హీట్ చేస్తుంది. ఇది పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. మీరు ఎర్లీ మార్నింగ్ 1 స్పూన్ పౌడర్ కనుక తీసుకుంటే ప్రతిరోజు ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా హ్యాపీగా ఉండొచ్చు. అలా అని ఈ ఒక్క పౌడర్తో అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం క్లియర్ అయిపోవు. ప్రతిరోజు కూడా హెల్తీగా మనం ఫుడ్ని తీసుకుంటూ ప్రతిరోజు కూడా హ్యాపీగా ఉండండి. ఇంకా ఇవన్నీ ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని వీటన్నిటిని ఫైన్గా పౌడర్ లెక్క చేసుకోండి. ఈ పౌడర్ని మనం జల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇంకా ఫైన్గా పౌడర్ అవ్వలేదు అనుకుంటే దీన్ని జల్లెడ పట్టుకోండి. చూసారుగా, బాగా ఆపి తిప్పుకోండి. ఒకేసారి తిప్పుకుంటే పౌడర్ కొంచెం ముద్దలుగా తయారవుతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం స్ఫటిక పంచదారని కూడా వేరే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పౌడర్లో మీ స్వీట్నెస్కి తగినంత పౌడర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుంటే మొత్తం మనకి హెల్దీ బయోటిన్ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. చూసారుగా, చాలా స్మూత్గా అయితే బ్లెండ్ అయిపోయింది. అసలు జల్లెడ పట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలా తయారైన పౌడర్ని మనం 1 మంత్ వరకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టకుండా మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో, గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే అసలు ఏం పాడవకుండా ఉంటుంది. ఇందులో స్వీట్నెస్ని యాడ్ చేసింది ఓన్లీ టేస్ట్ గురించి మాత్రమే. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కొద్దిగా యాడ్ చేయడం వలన పౌడర్కి టెక్స్చర్ ఇంకా బాగుంటుంది. మనం అలాగా స్పూన్తో తీసుకున్నా సరే, పాలల్లో కలుపుకున్నా సరే టేస్ట్ కూడా బాగుంటుంది. బయట యూజ్ చేసే పౌడర్స్లా మనం కలర్స్ ఇంకా ఎక్కువగా పంచదారని కూడా యూజ్ చేయలేదు కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకోవడం వలన ప్రాబ్లం ఏం లేదు. ప్రతిదాన్ని స్కిప్ చేసే కన్నా ఆల్టర్నేట్గా ఏదైనా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం చాలా హెల్తీగా ఉండవచ్చు. అలాగే పిల్లల్ని కూడా హెల్తీగా ఉంచండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పౌడర్ని పాలల్లో కలిపి చూపిస్తాను, చూసేయండి. దీనికోసం ఒక గ్లాస్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు మనం చేసుకున్న బయోటిన్ పౌడర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకొని మంచిగా కలిపి ఈ విధంగా పిల్లలు కానీ మీరు కానీ హ్యాపీగా తాగొచ్చు. ఒకవేళ జలుబు దగ్గు చేసినప్పుడైతే పాలు మరుగుతున్నప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ వరకు పౌడర్ని యాడ్ చేసి కొద్దిగా పసుపు, ఇంకొంచెం మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసి బాగా
స్టవ్ పైన మరిగించి ఆ తర్వాత తీసుకుంటే దగ్గు జలుబు కూడా మంచిగా నయమవుతుంది. అలా కాకుండా మీరు పౌడర్ని డైరెక్ట్గా కూడా స్పూన్తో తీసుకోవచ్చు. ఇంకా మీకు పాలల్లో కలుపుకొని తాగడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం వేడి నీళ్ళల్లో 1 టేబుల్ స్పూన్ పౌడర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి హ్యాపీగా తాగుతూ ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.